అమరావతి పనుల పునఃప్రారంభం సభ కోసం ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలు, నేతల కోసం రోడ్లను సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ నుంచి వచ్చే శ్రేణులందరికీ కూడా ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. గొల్లపూడి ఖాజా టోల్ గేట్ వరకు నిర్మించబోతున్న ఫ్లైఓవర్ సీడ్ యాక్సెస్ రోడ్ వరకు పూర్తయింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్న సభకు ఈ రోడ్డును వినియోగించబోతున్నారు. ప్రస్తుతం కొందరు ఈ రోడ్ మీదుగానే సభకు చేరుకుంటున్నారు కూడా. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నటువంటి పునఃప్రారంభ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే వీటిని ఎంతో అద్భుతంగా రూపుదిద్దుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా దీనిని క్రియేట్ చేయాలనే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఒక అపురూపమైనటువంటి దృశ్యం ఏంటంటే, ఇటు విజయవాడ గొల్లపూడి నుంచి కాజా టోల్ గేట్ వరకు నిర్మాణం చేపడుతున్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది సీడెడ్ రోడ్డు, అమరావతిలో ఉన్నటువంటి సీడెడ్ రోడ్డు వరకు ప్రస్తుతం అయితే పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న ప్యాచ్ వర్కులు తప్ప మొత్తం ఫ్లైఓవర్ పూర్తయింది. అయితే ఇంకా అక్కడి నుంచి కాజా టోల్ గేట్ వరకు పూర్తి అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఫ్లైఓవర్ అంతా కూడా నిర్మాణం అయితే పూర్తయినటువంటి కొంత వర్క్ పెండింగ్ ఉండటం తప్ప మిగిలినటువంటి మెయిన్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది. దీనిని రేపు అమరావతికి సంబంధించి కూడా వచ్చేటటువంటి ఎవరైతే ఈ అమరావతి సభను చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఫ్లైఓవర్ నిండా కూడా తీసుకొని రావాలనే అటువంటి కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఈజీగా రావచ్చు, సభకి డైరెక్ట్గా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. విజయవాడలోకి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనే కంటే ఈ ఫ్లైఓవర్ మీదుగా వస్తే కొంత ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పటికే కొన్ని వాహనాలు కూడా దీని గుండా కూడా ప్రయాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి 100 సీటెడ్ రోడ్డు ప్రస్తుతం ఈ అలంకరణ జరిగినటువంటి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ఒకసారి ఈ ఫ్లైఓవర్ ఎందుకంటే నూతనంగా నిర్మాణం జరిగి మొన్నటి వరకు 100 సీటెడ్ రోడ్ని మనం కింద నుంచే చూసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీదుగా కూడా మనం తిలకించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా కూడా చుట్టూ గ్రీనరీ, అంటే రెండు వైపులా ఉన్నటువంటి పచ్చదనం, వాటితో పాటు ప్రస్తుతం ఈ కూటమికి సంబంధించినటువంటి జెండాలు చాలా కలర్ఫుల్గా ఈ రోడ్డుని అలంకరించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అనే విధంగా చెప్పొచ్చు. ఇదంతా కూడా రోడ్డును కూడా చూస్తే ఎక్కడో ఫారంలో ఉండేటటువంటి పరిస్థితులకు సంబంధించి రోడ్లు ఎట్లా ఉంటాయో అంత చాలా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లోకి సంబంధించినటువంటి రోడ్లులాగే ఈ రోడ్లు కూడా చాలా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఇదంతా కూడా రేపు జరిగేటటువంటి సభకు ఇవన్నీ కూడా చాలా కలర్గా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వచ్చినటువంటి వీక్షకులను కూడా ఆకట్టుకునేటటువంటి ప్రయత్నంగా ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం రేపు జరిగేటటువంటి అమరావతి వేడుక అనే విధంగా కూడా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదంతా కూడా రేపు ఒక సుందరమైనటువంటి దృశ్యంగా మారడానికి ఇవన్నీ కూడా కొంత కారణాలుగా కాబోతున్నాయి. ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించేటటువంటి ప్రయాణికులంతా కూడా ఈ సీడెడ్ రోడ్ దగ్గర కూడా ఆగి కంపల్సరీగా ఈ సుందర దృశ్యాలను అయితే చూసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు నిజంగానే రేపు కనుక ఈ ఫ్లైఓవర్ మీదుగా కనుక గొల్లపూడి నుంచి అనుమతిస్తే మాత్రం చాలా ట్రాఫిక్ అనేది విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ విజయవాడ నగరంలో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి వాళ్ళు సభకి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శివరామకృష్ణతో సాయి శంకర్, అమరావతి నుంచి.